సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నేను మీ ద్వారా మీ సుమన్ టీవీ ద్వారా మేడం ఇది అన్ని వేయాలి, ఖచ్చితంగా నేను చెప్తున్నా. పర్టికులర్ గా ఇప్పుడు చెప్పబోయే బిట్టు మీరు వేయాలి. వేయకపోతే ఇంకెప్పుడు మన ఇద్దరం మాట్లాడుకోవాలి. లేదు 100% నాకు లేరు, నేను నిరుపమ గారికి లేను. పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ మీద విషం చిమ్మినటువంటి కొన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ని నిజంగా నన్ను బిగ్ బాస్ లో అభిమానించిన అభిమానులందరికీ, నన్ను అభిమానించిన వారికి, ఆంధ్రప్రదేశ్ ని గౌరవించే వారికి ఆ యూట్యూబ్ ఛానల్స్ ని, ఆ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ని దయచేసి అన్సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇంత దుర్మార్గం వీళ్ళ స్వార్థం కోసం చేశారంటే కులాల మధ్య పెట్టారు, రాజకీయ పార్టీల మధ్య పెట్టారు, స్వార్థ ప్రయోజనాల కోసం, యూట్యూబ్ ఛానల్ రెవెన్యూ కోసం దుర్మార్గాలు చేశారు మేడం. నేను మీ ఛానల్ నేను అంటలేదు, మీరు దయచేసి మీ ఆ యాంగిల్లో వెళ్ళకండి. నేను ఎప్పుడు మీతో ఓకే అని చెప్తాను ఏదున్నా కూడా. నేను అనేది ఒక్కటే, కొంతమంది జర్నలిస్టులు, చదువు సంధ్య లేని జర్నలిస్టులు, ఏమాత్రం చదువు లేని వెధవల్ని కొంతమందిని వాళ్ళకి బతుకునిచ్చినా కూడా ఆ బతుకుని మర్చిపోయి వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఏంటో తెలిసి కూడా ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయారు. అవి ఏ ఛానల్సో ప్రజలందరికీ తెలుసు. వాళ్ళందరికీ నేను చెప్తున్నా, నేను మిమ్మల్ని అందరినీ అర్థిస్తున్నా. నేనేమి ఎమ్మెల్యే పదవులు అడగలా, నేనేమి ఏది అడగట్లేదు. ప్రజలు నాకు ఓటేయమని నేను అడగట్లా. నిజంగా మీ గడ్డని మీరు గౌరవించినట్టయితే, నిజంగా మీ గడ్డ మీద ఇంత ప్రేమ ఉండి మీరు ఓటు వేసినట్టయితే ఆ ఛానల్స్ ని అన్సబ్స్క్రైబ్ చేసేసేయండి, ఆ ఛానల్స్ ని డిలీట్ చేసేసేయండి. మీ బొకేలో టాటాలో ఉన్నా దేంట్లో ఉన్నా సరే డిలీట్ చేసేసేయండి. ఒక్కొక్క జర్నలిస్టు ఛానల్ హెడ్ లాగా చెప్పుకుంటా అరాచకం సృష్టించారు వెధవల్లారా. ఎస్, నేను ఇదే మాట అంటున్నా. నేను అందరినీ అంటల్లా, ఒక ముగ్గురు నలుగురు వెధవలు రోడ్డు మీదకి ఒంటరిగా రండి, చీల్చి ఎండేస్తారు మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు. మీ ఫ్యామిలీలు బతకడం కోసం, మీ లగ్జరీల కోసం ఆంధ్రప్రదేశ్ మీద విషం జిమ్ముతారా? అసలు ఏ రోజైనా వార్తను మీరు రిపోర్ట్ చేశారా? చంద్రబాబు నాయుడు ఏడ్చాడు, ఆయన మీద ట్రోల్స్, లోకేష్ బాబు పప్పు అని చెప్పి పలానోడు అన్నాడు. ఇది కాదురా. ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయానికి వాటర్ దొరక్క గత సంవత్సర సీజన్ లో పంటలు నాశనమైనవి. దానికి సబ్సిడీలు, ఇన్పుట్ సబ్సిడీ జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేకపోయాడు లాస్ట్ సీజన్. అవిరా వార్తలంటే స్కూళ్లలో ఉత్తీర్ణత శాతం ఎంత ఉంది, ఎక్కడ ఎవరు ఏం ఆక్రమించుకుంటున్నారు, ప్రజల ఆస్తులు ఎలా ధ్వంసం చేస్తున్నారు, లేదంటే రాజకీయ నాయకులు ఇసుక ఎలా తింటున్నారు. ఇవిరా వార్తలంటే. వెధవ టీఆర్పీ ఉందని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతే ఇప్పుడు రెచ్చిపోరా. ఇప్పుడు ఒక వార్తవి నీకు దమ్ముంటే మొన్నటిదాకా నరిపిన నా బిడ్డలు ఇప్పుడు ఏంట్రా? సంస్కారం కాదు ఇలా మాట్లాడటం. మీకేం తెలుస్తుందిలే సంస్కారం. ఎక్కడో ఆ చిన్న టౌన్ లో బతకాల్సిన యదవలను తీసుకొచ్చి కొంతమందిని తయారు చేశారు, కొంతమంది సీనియర్ జర్నలిస్టులు. ఆ యదవలు రెచ్చిపోతున్నారు. తొక్క తీసేస్తా ఎవరినైనా సరే. ఆంధ్రప్రదేశ్ అంటే ఆట అయిపోయింది ప్రతి నా బిడ్డకి హైదరాబాద్ లో కూర్చొని. అదేమంటే ఏం లేదు, వేరే డిస్కషన్ అక్కడ. చంద్రబాబు నాయుడు మీరు తిట్టండి, మేము వేసేస్తాం. లోకేష్ బాబుని తిట్టండి, మేము వేసేస్తాం. అది టీఆర్పీ పెరుగుతుంది. ఏం తెలుసురా బాబు ఈ చంద్రబాబు నాయుడు గారి గురించి. ఇవాళ నేషనల్ మీడియాలో చూడండి రా, ఇంటర్నేషనల్ మీడియాలో చూడండి రా ఆ మహానుభావుడి గురించి. చంద్రబాబు నాయుడు అంటే ఆషామాషా కాదురా బాబు. కనీసం ఇప్పుడు ఏదైతే కొన్ని ఛానల్స్ లో మేము ఎడిటర్స్ అది ఇదని చెప్పుకుంటాను, ఈ ఎదవలకి అది దాటి బయటకు వచ్చి ఇంకో పని చేస్తే 500 రూపాయలు కూడా ఇరు. పారపనికి పోతే పారపనికి పిలవరు ఈ ఎదవల్ని. వేటాడతారు ప్రజలు అనుకుంటున్నారేమో. ఇప్పటికైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ ఛానల్స్ చూడర్రా బై కొన్నాళ్ళు. ఇదైతే కన్ఫర్మ్, మీ ఛానల్స్ చూడరు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజల కులాలకి, మతాలకి, వర్గాలకి, వర్ణాలకి అతీతంగా ఎవరైతే గత 5 సంవత్సరాలుగా గవర్నమెంట్ తో జోగుతూ ఆంధ్రప్రదేశ్ మీద విషం చిమ్మారో 50,000 మంది, 35,000 మంది అమాయకులైనటువంటి అమరావతి ఆడబిడ్డల మీద, నా బిడ్డలారా ఒక్కొక్కడు ఆడపిల్లల్ని తంతంటే, వాళ్ళ బట్టల గురించి మాట్లాడుతుంటే, వాళ్ళ వేసుకున్న బంగారం గురించి మాట్లాడుతుంటే కడుపు రగిలిపోయిందిరా. ఒక్కొక్క నా బిడ్డని వచ్చి నరికి చచ్చిపోదాం అన్నంత కోపం వచ్చింది. చేయలేక కాదు, చూడాలి అమరావతి. నేను అమరావతి చూడాలా. ఇది ఆవేశం కాదు మేడం, ఆవేదన. నేను మళ్ళీ చెప్తున్నా, ఆవేదనతో మాట్లాడుతున్నా. అర్థమవుతుందండి.
ఎంత ఎంత విషం చిమ్మారా మేడం, ఒక 3-4 ఛానల్స్ అయితే. అంత అవసరం ఏంటరా మీకు? ఇప్పుడు ఎవరైతే విషం చిమ్మారో ఈ ఎదవల్లో వాళ్ళ బిడ్డలకి షుగర్లు ఉన్నాయి, ఫ్యామిలీ ప్రతి ఒక్కటే రోగిష్టి ఫ్యామిలీ. ఒక్కడు సరిగ్గా అన్న టాబ్లెట్ లేకుండా అన్నం తినలేడు. ఏంట్రా చేసుకుంటారు ఈ డబ్బుతోటి మీరు? మనం చంపే నీచమైన సంపాదనతో మన ఫ్యామిలీస్ బాగుంటాయంట్రా? అది మన బిడ్డలకు కూడా తగులుద్దురా. ఒక్కడు రండిరా, మీరు దమ్ముంటే ఒక్కడు రండిరా అమరావతికి, కానీ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టండి రా మీరు. మీ సంగతి తెలుస్తారు జనం. పొర్రపాటును కూడా రావద్దురా రే. జర్నలిజాన్ని అమ్ముకుంటున్నారు మరి జర్నలిజం అనేటటువంటి ఒక స్వచ్ఛమైనటువంటి ఒక ప్యూరిటీ ఉన్నటువంటి ఆ వ్యవస్థని ఒక బజార్కి ఇచ్చారా మీరంతా. ఏదైనా సరే ప్రభుత్వాలకి రాజకీయ నాయకులకి ఎదురెళ్ళి నిలబడి సమాజం తరఫున నిలబడేటటువంటి వ్యవస్థ అది. ఆ వ్యవస్థలో అదే కొంతమంది సీనియర్ జర్నలిస్టులు, మీకు కూడా తెలిసిన వాళ్ళు కొంతమంది ఎదవలు గుంటూరు నుంచి, ఆ విజయవాడ నుంచి, అక్కడి నుంచి పట్టుకొచ్చారు హైదరాబాద్కు. ఈ ఎదవల్ని అక్కడ పారపని చేసుకోవడానికి కూడా పనికిరాని ఎదవలను తీసుకొచ్చి ఛానల్స్ లో పెట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ మీద విషయం చెప్పడానికి రెడీ అయ్యారు. నేను రెడీ చెప్తున్నా, నేను ఎవరికైనా చెప్తున్నా, దేనికైనా రెడీ. నేను ఆట ఆడారు కదరా 5 ఏళ్ళు, ఆట ఆడారురా, ఏడిపించారురా. నేను అసెంబ్లీకి రానని ఆయన బయటకు వచ్చి బాధపడితే ఎంత కామెడీ చేసావురా వెధవా. నీ ఛానల్లో తెలుస్తా నీ సంగతి తెలుస్తావురా రే. వదలం ఎవరిని. ఈ రోజు మళ్ళీ నాటకాలు ఆడతా అమరావతిలోకి ఎంటర్ అవడానికి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. రండ్రా, వాళ్ళు ఎలా రాణిస్తారో మీరు ఎలా వస్తారో, వచ్చిన తర్వాత ఈ జనాన్ని ఎలా తప్పించుకుంటారో మేము చూస్తాం. అంత ఈజీ అయిపోయింది మీకు. మేమేమేం చేసైనా సరే మా దగ్గర డబ్బు ఉంటే మమ్మల్ని ఈజీగా యాక్సెప్ట్ చేస్తారని. అక్కడ ఉంది చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, వాళ్ళు అక్కడ ఉంది. ఇక సాగవరే మీ ఆటలు, ఇంకా సాగవు. ఏదో ఒక దొడ్డిదారిలో ఎవరొకళ్ళు పట్టుకొని వద్దాం అనుకుంటున్నారేమో. కుదరదు రాజా. అరే కర్మ రా బాబా, కర్మ కమ్స్ టు యూ. నువ్వు ఎక్కడైతే దుర్మార్గానికి మొదలు పెట్టావో అదే దుర్మార్గం నిన్ను తినేస్తుంది. అది బెస్ట్ ఎగ్జాంపుల్. ఎంతో మంది ఆడబిడ్డల ఉసురు. ఆ ఉసురు ఏంటంటే పిచ్చి మందు తయారు చేసి తుచ్చమైన డబ్బు కోసం జగన్మోహన్ రెడ్డి సొంత కంపెనీలని ఎంత వ్యాపారం చేశాడు అనుకుంటున్నారండి? క్యాష్ తో నడిపాడు మేడం. తప్పు కదా ఇది? తప్పు అనిపించరా కార్యకర్తలు మీకు? అది ఏ పార్టీ చేసినా, తెలుగుదేశం చేసినా, మీరు చేసినా, మనుషుల ప్రాణాలతో ఆడుకోవడం ఏంట్రా బాబు? మందు నిజంగా ఆంధ్రప్రదేశ్లో మంచిది దొరికిందో మీ గుండెల మీద చేసుకుని చెప్పండి. కార్యకర్తలు మిమ్మల్ని అడుగుతున్న వైసీపీ కార్యకర్తలు, వైసీపీని అభిమానించేవాళ్ళు ప్రశ్నించండి రా బాబు. ఏ పార్టీలో ఉన్న తప్పు జరుగుతుంటే అది ఎవరైనా. ఎంత దుర్మార్గాలు చేశారు మేడం వీళ్ళంతా. ముఖ్యంగా రాష్ట్రాన్ని నాశనం చేసింది మాత్రం హైదరాబాద్ బేస్డ్ మీడియానే మేడం. నిజంగా చెప్తున్నానండి. నేను 2000 కరోనా తగ్గిన కాడి నుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగాను. నాకు తెలియని గుట్ట ఏమీ లేదు. ఎక్కడెక్కడ ఏమేం చేయొచ్చు, ఒకవేళ ప్రభుత్వం మారితే ఏం చేయొచ్చు అని ఒక ఎజెండా కూడా, ఒక నోట్స్ కూడా రాసుకొని ఆ ప్రాంతాల్లో, కడప జిల్లాలో నెల్లూరు జిల్లా పైన బ్యారేజ్, అన్నమయ్య బ్యారేజ్ ఏదో ఉంది, కూలిపోతే అందులో ఎంతమంది చనిపోయారు ఈ రోజు కూడా లేరు మేడం. ఆ శవం ఎక్కడం తెలియదు మేడం. ఆ ప్రాజెక్ట్ గురించి లేదు మేడం. ప్రాజెక్టుల గురించి రాయరు ఈ జర్నలిస్ట్ బిల్డ్ వేసుకున్నటువంటి ఎదవలు, పెద్ద పెద్ద ఛానల్స్ అని చెప్పుకునే సన్నాసులు. అదేమంటే రామోజీరావు గారిని భయపడ్డాడు అనగానే ఈ ఎదవలు వేయటం స్టోరీలు. రామోజీరావు గారు పడుకుంటే ఆయన మంచం మీద, ఆయన వయసు ఎంతరా? ఎంత హ్యూమిలియేట్ చేశారా ఆయన మీరు? ఆయన జర్నలిజం స్టార్ట్ చేసినప్పుడు ఎవర్రా మీరంతా? ఇదే అమర్, ఈ బ్యాచ్లన్నీ కూడా, ఈ దేవులపల్లి అమర్ గారు, వీళ్ళందరూ కూడా అక్కడ పనులు చేసిన వాళ్ళే. ఆయన్ని బయటకు వచ్చి ఎందుకు జర్నలిస్ట్ సాయి ఈ మాట్లాడితే కమ్మోళ్ళని తిడుతుంటాడు, ఇండైరెక్ట్ గా కమ్మోళ్ళకి కాపులకు పెడుతుంటాడు. ఎస్, నేను చెప్తున్నా సాయి, గుర్తుపెట్టుకో, నువ్వు చాలా తప్పులు చేసావు. నేనేదో ఇప్పుడు మెత్తగా ఇప్పుడు చూసావా ఎక్స్ప్రెషన్ ఇలా ఉండాలా, ఇప్పుడున్న ఎక్స్ప్రెషన్ ఉండాలి. అప్పుడు ఎలా ఉండేది తెలుసు నీ ఎక్స్ప్రెషన్? ఏదో అంత కసి. ఆర్గాన్స్ దెబ్బతింటారా బాబా? కసి ఉండకూడదు. సంతోషంగా ఏదన్నా సరే న్యూస్ రిపోర్ట్ చేయడం. నువ్వు ధర్మాలు, న్యాయాలు, నిజాలు, ఇప్పుడు నువ్వు మాకు కమ్మోళ్ళు ఏం పని చేయాలి, రెడ్లు ఏం పని, నువ్వు ఎవడవరా అసలు? నువ్వు ఎవడో చెప్పడానికి ప్రజలకి వాళ్ళు ఏం చేసుకోవాలో, వాళ్ళ వృత్తులేంటో వాళ్ళు చూసుకుంటారు. ఈ ఎక్స్ట్రాలు మాని న్యూస్ రిపోర్ట్ చేస్తే చెయ్యి. జగన్మోహన్ రెడ్డి గారు అంతెత్తులేశారు, చంద్రబాబు నాయుడు కూలిపోయాడు, లోపలికి పోయాడు. ఇప్పుడు ఏం చెప్తావురా బాబు నువ్వు ఒకడివి. నిజం విత్తు సాయి, ఏం నిజం చెప్పావు నువ్వు? దీనికి కౌంటర్ ఇవ్వాలని కూడా ప్లాన్ చేయకు. మూసుకొని నీ జర్నలిజం చేసుకో. చాలా మాట్లాడావు నువ్వు. ఇది ఆవేదన.
ఏ కమ్మోడు ఎవరిని దోచుకున్నాడరా చెప్పండి ఈరోజు మీరు. ఎవడి మీద కేసులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, అత్యధిక కేసులు ఉన్న కులాలు ఏంటరా? దరిద్రుడా, నీ గురించి మీ అందరి గురించి ఈ దరిద్రపు ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళ గురించి కులాల గురించి మాట్లాడాల్సి వస్తుంది. అసహ్యం వేస్తుంది నోటితో మాట్లాడాలంటే. వీళ్ళు చేసిందేనండి యూట్యూబ్ ఛానల్స్ మొదలుపెట్టినాయి ఇవన్నీ. ఆ కులం ఈ కులం అది ఇది, వాళ్ళు కమ్మోళ్ళు ఇట్లా, కమ్మోళ్ళు దుర్మార్గులు. తొక్క తీసేస్తా మళ్ళీ కులాల గురించి ఎవడన్నా మాట్లాడితే. ఎవడు దేవుడిచ్చిన కులాలు రయ్యి, ఈ దేవుడు పలాపాటు పుట్టమని అని చెప్తాడేంటి? పుట్టాము పుట్టగా ఈ భూమి మీద కర్మలు మంచి కర్మలు చేసుకొని చేతనైతే మంచి కర్మ చేసి పోదాం. ఇదేంట్రా బాబు కులాల మధ్య పెట్టి? రేపు కొన్నాళ్ళు పవన్ కళ్యాణ్ గారి జనసేనని ఎంకరేజ్ చేసి సబ్స్క్రిప్షన్స్, ఇక దాని తర్వాత భారతీయ జనతా పార్టీని, ఈ హిందూ ధర్మం. ఇతను ఏదో చెప్తాడు. ఇతను పనిచేసింది విజయవాడ సిటీ కేబుల్ రామకృష్ణ గారి దగ్గర. ఏ కులం అండి అతనిది? ఏ కులం అండి అతనిది? ఈడు కమ్మ కులం గురించి ఈడు మాకు సలహాలు చెప్తుంటాడు. వీడు రెడ్ల గురించి సలహాలు చెప్తుంటాడు. నీకెందుకురా బాబా కులం గురించి? తప్పు చేశాడా రిపోర్ట్ చేయి. కమ్మవారు ఏ పని చేసేవారు మనకెందుకురా బాబు? జర్నలిజం చెప్పిందా కమ్మవారు ఏం చేసేవారు, రెడ్లు? అవి తీసేసి రాస్తారా? అవి పిహెచ్డీలు చేస్తారు, వాళ్ళు రాస్తారు. ఏ కులము ఎందుకు, ఏ పనుల్లో ఉన్నారు ఎందుకు, ఇంతమంది అత్యధికులు, అది వాళ్ళు పిహెచ్డి డాక్టరేట్ చేసేవాళ్ళు థీసిస్లు రాసుకుంటారు. నీకెందుకురా బాబా? ఎవరేం చేస్తారు? రిపోర్ట్ చేయాల్సింది ఏంటి నువ్వు? మీరు గత 5 సంవత్సరాలుగా మీరు రిపోర్ట్ చేసింది ఏంటి? ఏం రిపోర్ట్ చేశారు మీరు? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.